విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో గల్లంతైన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వారిలో ఒక్కరు మాత్రం సేఫ్ గా బయటపడ్డారు. మిగిలిన 6 ఆచూకీ లభ్యం అవ్వకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ కనిపెట్టాలని వారు వేడుకుంటున్నారు. సేఫ్గా వారిని బయటకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు 7 మత్స్యకారులు. వీరిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న గరగయ్య, అప్పల్రాజు, కె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగయ్య పాలానికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. అయితే శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6 ఫోన్ చేశారు. అయితే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వడం, సిగ్నల్స్ లేకపోవడంతో తమ వారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. వెంటనే విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు బాధిత కుటుంబ సభ్యులు. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకరిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అసలు మిగతా 6 కోసం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అప్డేట్స్ ని అందిస్తారు. జార్జ్. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులకు సంబంధించిన బోటు బోల్తా పడింది. ఈ బోల్తా పడిన ఘటనలో ఒకరు మాత్రమే కారే చిన్న అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గాలింపు చర్యలు సైతం కూడా వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మంత్రులంతా సైతం కూడా విశాఖలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడే వారి ఆచూకీ కోసం సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన మంత్రులు త్వరితగతిన వారి ఆచూకీని కనుగొనేలాగా చేయాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా ఇటు నేవీ, మెరైన్, స్థానిక పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులతో సైతం కూడా అక్కడ ఎవరైతే ఉన్న మత్స్యకారులు సైతం కూడా ఈ గాలింపు చర్యలు అనేవి చేపడుతూ ఉన్నారు. ఏదైతే సముద్రంలో 6 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అయితే తెలుస్తూ ఉంది. స్థానికంగా ఉన్న బోటు ఆపరేటర్లు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక వాళ్ళు 1వ తేదీన సముద్రపు వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన తరువాత సముద్రం సైతం కూడా అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వేటను కొనసాగించలేక తిరిగి వస్తామంటూ కూడా కుటుంబ సభ్యులకి తెలియజేశారు. 4వ తేదీ 3 నుంచి 4 లోపలే అక్కడికి చేరుకుంటామని చెప్పారు. అయితే బయలుదేరినప్పుడు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా బోట్ అనేది బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో 7 మత్స్యకారులు సైతం కూడా వారు ఈదుకుంటా వాళ్ళని ప్రాణాలను రక్షించాలంటూ కూడా వాళ్ళు ఈదుకుంటా వచ్చారు. అయితే శక్తి కొంచెం నశించిన సమయంలో 3 అక్కడే ఆగిపోయారు. ఇంకా 4 ఈదుతూ కొంచెం దూరం వెళ్లిన తర్వాత అక్కడ చైనా కార్గో షిప్ వారిని గుర్తించడం జరిగింది. గుర్తించిన నేపథ్యంలో వారికి లైఫ్ జాకెట్స్ సైతం కూడా అందజేశారు. అయితే అందజేసిన సమయంలో కేవలం కారే చిన్న మాత్రమే ఆ లైఫ్ జాకెట్ ను అందుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకి ఎక్కించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే కారే చిన్నతో పాటు 4 వ్యక్తులు సైతం కూడా ఆ కార్గో షిప్ కు దూరం దాకా అక్కడ దగ్గర వరకు వచ్చారు. వారికి సైతం కూడా లైఫ్ జాకెట్లు అందజేయడం జరిగింది. అయితే వాళ్ళు ఆ లైఫ్ జాకెట్లను అందుకోలేకపోయారంటూ కూడా బోట్ ఆపరేటర్స్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే వీరి ఆచూకీ కలుగునేందుకు మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతుంది. ఇటు నేవీతో పాటు ఇటు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు సైతం కూడా సముద్రం వెంబడి అంతా కూడా గాలిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుందో ఆ పరిసర ప్రాంతాల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం అయితే ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మరొక వైపు స్థానికంగా ఉన్న మత్స్యకారులు సైతం
సైతం కూడా అక్కడికి ఆ గంగవరం పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు పరిసర ప్రాంతాల్లో సైతం కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. మరొక వైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడే ఈ ఎవరైతే ఇటు కోస్ట్ గార్డు, స్థానిక పోలీసులు, అలాగే అటు ఉన్న మెరైన్ పోలీసులు సైతం కూడా సమన్వయం చేసుకుని వారిని ఎప్పటికప్పుడే వారి ఆచూకీ తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరొక వైపు కుటుంబ సభ్యులు సైతం కూడా వారి ఎవరైతే గల్లంతైన వారి ఆచూకీ కోసం అయితే రోధిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే ఫిషరీస్ జేడీ ఆఫీసు వద్ద వాళ్ళు బైఠాయించి తమ వారి ఆచూకీ ఏం తెలుస్తుందన్న కోణంలో అయితే వాళ్ళు అక్కడ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ అయితే కన్నీటితో రోధిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా వాళ్ళు అక్కడే బైఠాయించి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి విజయనగరం నెల్లిమర్ల ఎమ్మెల్యే సైతం కూడా లోకం మాధవి సైతం కూడా అక్కడికి చేరుకుంది. మత్స్యకార కుటుంబాలతో సైతం కూడా వారు మాట్లాడారు. మరొక వైపు ఇక్కడ ఉత్తరాంధ్ర మంత్రులు అయితేనేమి కానీ, రాష్ట్రంలో ఉన్న మంత్రులు అయితేనే కానీ, ఇటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా అధికారులతో మాట్లాడి త్వరితగతిన గాలింపు చర్యలు చేపట్టాలని, వారి ఆచూకీ కనుగొనాలని చెప్పారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. జార్జ్, అంటే వాళ్ళు లాస్ట్ కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడారు? అంటే కుటుంబ సభ్యులు ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి, సిగ్నల్ కూడా రావట్లేదని వాళ్ళు భయపడ్డారు కదా, అంటే ఇది సమాచారం అందించే ముందు. అంటే చివరిసారిగా ఎప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడారు? అప్పుడు వాళ్ళు సేఫ్గానే ఉన్నారా? ప్రమాదానికి సంబంధించి ఏమన్నా వీరికి చెప్పడం జరిగిందా? అంటే సిచ్యువేషన్ ఇలా ఉంది సముద్రంలో అని. వీళ్ళు 1వ తారీఖు వేటకు వెళ్లిన సమయంలోనే సముద్రంలో చూసుకున్నట్లయితే కనుక అప్పుడే అలజడిగా ఉంది. అయితే ఏదైతే వీరు వేటకు వెళ్లిన సమయంలోనే అప్పుడే అల్పపీడనం అనేది ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో సముద్రం సైతం కూడా చాలా రఫ్గా మారిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా 3వ తేదీన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. మేము తిరిగి వచ్చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా 4వ తేదీ సాయంత్రం అల్లా అక్కడికి చేరుకుంటామంటూ కూడా సమాచారం అందించారు. బయలుదేరిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరిగింది. అయితే సముద్రం చాలా రఫ్గా మారిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా దగ్గరికి, అంటే హార్బర్ కు దగ్గరికి వచ్చే సమయంలోనే ఈ సంఘటన అనేది చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ సమయంలోనే చివరిసారిగా వాళ్ళు 4 గంటల కల్లా మేము తిరిగి వస్తామంటూ కూడా కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అక్కడ స్థానికంగా ఉన్న బోట్ ఆపరేటర్లకు సైతం కూడా ఇదే సమాచారాన్ని తెలియజేశారు. అయితే ఈ తెలియజేసిన తరువాత వారి ఫోన్లన్నీ కూడా ఒక్కసారిగా పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి వస్తారన్నారు కాబట్టి వేచి చూశారు. వేచి చూసిన నేపథ్యంలో వాళ్ళు తిరిగి రాలేదు. తిరిగి రాకపోగా వాళ్ళ ఫోన్లు సైతం కూడా వాళ్ళకి పనిచేయలేదు. ట్రాకర్ సైతం కూడా పనిచేయని నేపథ్యంలో కంగారు పడిన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న ఫిషింగ్ బోటింగ్ ఎవరైతే ఉంటారో ఆ బోటింగ్ సంబంధించిన వారికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఇటు జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు, అక్కడ ఉన్న ఫిషరీస్ జేడీ కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ సమాచారం అందించిన తరువాత వారి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కనుగొనేందుకైతే చర్యలు చేపట్టారు. అయితే అదే సమయంలో ఎవరైతే ఆ బోటు ప్రమాదంలో ఏదైతే ఈ బోటు మునిగిన తర్వాత దానిలో నుంచి బయటపడినటువంటి కారే చిన్న అనే అతన్ని చైనా కార్గో షిప్ రక్షించడం జరిగింది. అతను రక్షించిన తర్వాత అతను సమాచారాన్ని ఇక్కడికి చేరవేశారు. మిగిలిన వారు ఆచూకీ అయితే లేదు. తను ఈ లైఫ్ జాకెట్ ద్వారా నేను బతకగలిగాను. ఈ కార్గో షిప్ చైనా కార్గో షిప్ వస్తూ ఉండడంతో వాళ్ళు సహాయ సహకారంతో నేను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. ఆ సమయంలోనే మిగిలిన ఎవరైతే ఒక 7గురు వెళ్లారు కాబట్టి ఒకరు మాత్రమే ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారికి సైతం కూడా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా చాలా గజీతగాళ్లే. ఎంత గజీతగాళ్లైనా కానీ అలలో తాటికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సముద్రంలో ప్రస్తుతం వాయుగుండం అనేది కొనసాగుతూ ఉంది. ఈ వాయుగుండం నేపథ్యంలో సముద్రం అంతా కూడా చాలా రఫ్గా మారుతుంది. అలల ఉధృతి సైతం కూడా చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే సముద్రం ఆటుపోట్లు ఆ విధంగా ఉంటాయి కాబట్టి అటు తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి అటు వెళ్లొద్దని చెప్తారు. అలాంటి అలలను గజీతగాళ్లు వీదే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంత వీదినప్పటికీ మాత్రం ఆ శక్తి సైతం కూడా వాళ్ళు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఆ 7గురు సైతం కూడా వాళ్ళ శక్తికి మించి అయితే ఈదుకుంటూ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నేపథ్యంలో ఒకరికి మాత్రం అది లైఫ్ జాకెట్ దక్కింది. మిగిలిన వారు సైతం కూడా క్షేమంగా తిరిగి రావాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటున్నామని అక్కడ ఉన్న మత్స్యకారులు అయితే చెప్తూ ఉన్నారు. ఓకే జార్జ్, థ్యాంక్ యూ.
సీఎం గారు మాతో మాట్లాడరు కదండి, అధికారులతో మాట్లాడతారు. అధికారులు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికో ఎవరికో వాళ్ళకు ఉండాలి కదండి. వాళ్ళు చెప్పారనుకోండి మాకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరో రాలేదు. 6 రావాలి, ఇంకా 6 అవులు రాలేదు. ఇంకా మాకు మనుషులు కావాలండి. మా భర్తలు మాకు కావాలా, మా పిల్లలు మాకు కావాలా. మీ గల్లంతైన వారిలో మీ వాళ్ళు ఎవరున్నారమ్మా? మా ఆయన అందరూ మా వాళ్ళే, అంట్లో మనుషులు అందరూ.